విశాఖలో క్రికెట్ సందడి నెలకొంది. విశాఖ స్టేడియం చుట్టుపక్కల క్రికెట్ ఫ్యాన్స్ కోలాహలం కంటిన్యూ అవుతోంది. విశాఖ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యంలో ఉంది టీమిండియా. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులకి ఆల్అౌట్ కాగా ఇంగ్లాండ్ 253 పరుగులు చేసింది. ఇవాళ 336 పరుగులు 6 వికెట్ల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ 60 పరుగులకే మిగిలిన 4 వికెట్లను కోల్పోయింది. యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, సో ఓవరాల్ గా సెకండ్ డే పర్ఫార్మెన్స్ గురించి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? ఈరోజు మాత్రం నిజంగా యశస్వి జైస్వాల్ డే అనుకోవచ్చు. ఇండియన్ క్రికెటర్స్ కావచ్చు, లేకపోతే క్రికెట్ అభిమానులకి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇండియన్ టీం అయితే బ్యాటింగ్ బౌలింగ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్సే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అద్భుతమైన బ్యాటింగ్తో కావచ్చు, బౌలింగ్తో ఒకవైపు జైస్వాల్ అయితే జైస్వాల్ డబుల్ సెంచరీలో అనేక రికార్డ్స్ ఉన్నాయి. ఆయన చాలా చిన్న వయసులోనే ఈ రికార్డ్ని చేశారు. అలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లో కూడా చాలా తక్కువ మందిలో ఆ ఘనత సాధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే చాలా తక్కువ ఇన్నింగ్స్లో ఆ ఘనత సాధించిన బ్యాట్స్మెన్గా రికార్డుకి ఎక్కాడు. ఒకసారి మనతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి ఉన్నారు. సార్, ఈరోజు నిజంగా అద్భుతమైన రోజుగా చూడాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఇండియన్ పర్ఫార్మెన్స్ చాలా గట్టిగా ఉంది. ఎట్లా విశ్లేషిస్తారు ఈరోజు? 100% అండి. మనకు చూస్తే వైజాగ్ ఆల్వేస్ ఏదో ఒక ప్లేయర్ను ప్రతిసారి ఇక్కడి నుంచి ఒక మంచి హీరోస్గా ఎదుగుతుంటారు నేషనల్ లెవెల్లో. ఈసారి జైస్వాల్ అట్ ద ఏజ్ ఆఫ్ 22 years మంచిగా ఇక్కడ ఏదైతే డబుల్ సెంచరీ చేశారో బాగా జరిగిన ఒక దీనిగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఇట్లా ఉంటే రేపు సండే మన బ్యాటింగ్ లైనప్ ఎక్కువ ఉంటుంది, రేపు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మీరు స్టూడెంట్స్కి ఫ్రీ ఆఫర్ చేస్తున్నారు, విపరీతమైన ఎక్కువ ఇక్కడ నుంచి రెస్పాన్స్ కూడా కనిపిస్తుంది. లాస్ట్ 2 daysలో కూడా మేము 2000 మందికి స్టూడెంట్స్కి ఫ్రీ అనుకున్నాం. బట్ దాదాపు 4000 అబవ్ వచ్చారు. అందరిని అకామిడేట్ చేయగలిగాం. ఈ రోజున కూడా కొంచెం ప్రాపర్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అంతేగా రేపు సండే ఒకటి, తర్వాత ఇండియా బ్యాటింగ్, తర్వాత ఇండియా కూడా ఖచ్చితంగా మంచి స్కోర్ చేసి మళ్ళీ వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి కొంచెం అటాకింగ్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్. హాలిడే కూడా కాబట్టి ఇంకొంచెం ఉంటుందని ఫర్దర్గా ఇంకా ఎక్కువ ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం అరేంజ్మెంట్ చేసుకోవాలి అనేది కూడా ఒకటి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ విధంగా బెటర్ క్రికెటింగ్ రేపు ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా ట్రై చేస్తాం. ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితే రేపటికి సండే, ఈరోజు సాటర్డే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ఇండియన్ బ్యాటింగ్ రేపు ఇండియా బ్యాటింగ్ ఉండబోతుంది కాబట్టి బ్యాటింగ్ కోసం అందరూ ఎదురు చూస్తారు. అందులోనే సండే కాబట్టి ఎక్కువ పెద్ద సంఖ్యలో రేపు అభిమానులు వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.